మేము విజయవాడ నుంచి హైదరాబాద్ వద్దాము అని అనుకున్నప్పుడు అల్కాపురి టౌన్షిప్ చూడండి అన్నారు. అల్కాపురి టౌన్షిప్కి వస్తే అందరూ రామరెడ్డి టవర్స్కి ఎందుకు వెళ్ళకూడదండి, ఆయన చాలా గట్టిగా స్ట్రాంగ్గా బిల్డింగ్ కట్టిస్తున్నాడు. ముఖ్యంగా ఆయన కన్స్ట్రక్షన్, వే ఆఫ్ కన్స్ట్రక్షన్, మాల్స్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, పళ్ళ కొట్లు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. మేము విజయవాడ నుంచి హైదరాబాద్ వద్దాము అని అనుకున్నప్పుడు చాలామంది మణికొండలో ఉండరాదా, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అన్నారు. సరే, నేను మణికొండకి వచ్చి విచారిస్తే అందరూ అల్కాపురి టౌన్షిప్ చూడండి అన్నారు. అల్కాపురి టౌన్షిప్కి వస్తే అందరూ రామరెడ్డి టవర్స్కి ఎందుకు వెళ్ళకూడదండి, అది ఎందుకంటే చుట్టుపక్కల అన్నిటికంటే కూడా ఆయన చాలా గట్టిగా స్ట్రాంగ్గా బిల్డింగ్ కట్టిస్తున్నాడు. రామరెడ్డి టవర్స్కి తప్పకుండా రామరెడ్డి టవర్స్కి రండి. వస్తే కనుక అక్కడ మీకు కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి, అందువల్ల అది తీసుకోండి అంటే వచ్చి చూసామండి. చూసిన మొదట్లోనే అప్పుడు ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. చుట్టుపక్కల చూస్తే చుట్టుపక్కల ఏరియా అంతా నచ్చింది. ముఖ్యంగా ఆయన కన్స్ట్రక్షన్, వే ఆఫ్ కన్స్ట్రక్షన్ మాకు నచ్చిందండి. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా చక్కగా మాట్లాడి మాకు వివరాలు అందించారు. అందువల్ల అది కాక చుట్టుపక్కల కూడా బాగా మాల్స్ ఉన్నాయి, తర్వాత షాప్స్ ఉన్నాయి, పళ్ళ కొట్లు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని రకాలుగాను ఉన్నాయి. అందువల్ల మాకేమనిపించిందంటే రామరెడ్డి టవర్స్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు లివ్ ఇన్ అని అనిపించిందండి. అందువల్ల మేము ముఖ్యంగా వెతుక్కుని ఇక్కడ 3 బెడ్రూమ్ తీసుకున్నామండి.